అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పై ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటే పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిల్లొస్తారండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా, చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్ వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. హలో, మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, చెప్తే అర్థమే చదువు. కానండి కానండి కానండి, పెట్టవయ్యా. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాష్ డ్రైవర్ తెస్తాడు రా. టీవీ ఎవరికి? ఉన్నాడుగా నా మొగుడు, అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్టే మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. యాస్ట్రే. ఏరా, నాకు బద్దకరత్నం బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్ ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైక్ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు? బలారా ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా, ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 మరగరా. ఇంగ్లీష్ పేపర్ కొంటే రానిచ్చేవారు కాదేమో సార్. జోకా? ఇంత పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది సార్? చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, ముసలాళ్ళకి మందులు ఇవ్వడం, బతకటాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎలాగైనా పెళ్లి చేసుకుని తనకి లైఫ్ ఇవ్వాలి సార్. ఒక్కసారి కనపడి ఆ అమ్మాయి కష్టం అనేది లేకుండా చేస్తాను. హలో, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? జెంటిల్మెన్, మీర్జాపురం జమీ గురించి మీ అందరికీ తెలుసు. ఆ ఆస్తులకు సంబంధించిన కేసు 20 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న సంగతి మీకు తెలుసు. ఆ సంస్థానానికి సంబంధించిన వారసురాల్ని మీకు పరిచయం చేయడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. నౌ ఐ టేక్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెజెంటింగ్ ది ఓన్లీ లీగల్ హెయిర్ ఆఫ్ లేట్ రాజా జగదీష్ చంద్ర ప్రసాద్, హర్ హైనెస్ మిస్ మల్లీశ్వరి, ది ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం. వెళ్దాం. ఎంత మోసం సార్! ఇంత డబ్బుండి ఏమీ లేని అమ్మాయిలా భలే యాక్ట్ చేసింది. మోసం కాదు పద్దు, అంత డబ్బుండి ఏమీ లేని అమ్మాయిలా మనతో కలిసి తిరిగింది. అది అమ్మాయి గొప్పతనం. అయినా అలా అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. మల్లీశ్వర్ అబద్ధం చెప్పలేదు పద్దు. తను నన్ను ప్రేమించిందని నేనే నీకు అబద్ధం చెప్పాను. కానీ మీరు ఆవిడ్ని ప్రేమించడం నిజమే కదా సార్? తప్పు. తాజ్మహల్ చూడాలనుకోవాలి కానీ
అందులో ఉండాలనుకోకూడదు. దీని మీనింగ్ ఏంటి లాయరు? మనం వాళ్ళ శత్రువులమని ప్రపంచానికి చాటి చెప్పడం. దానివల్ల వాళ్ళకేంటి లాభం? ఒక ఎలక మా ఇంట్లో పిల్లి ఉందని చెప్పింది అనుకోండి, అది చచ్చిపోతే అందరికీ పిల్లి మీదేగా అనుమానం వస్తుంది. అంటే మన మీద అన్నమాట. మరి పిల్లి ఏం చేయాలి? నాన్ వెజిటేరియన్ తింటాం మానేయాలా? అక్కర్లేదు, డైరెక్ట్గా చంపకుండా ఏ మందో పెట్టి చంపొచ్చు. అయితే కత్తి మందైనా చెయ్యి మంది అవ్వకూడదంటావు. మన మీదకి రాకూడదు, మల్లీశ్వరు ఉండకూడదు. రే బాబీ, ఈ కత్తికి ఒక 6 గంట చీర కాటన్ జాకెట్ కొనిపెట్టరా. ఎందుకు సార్? వాతావరణం తుఫాను హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. అది ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకచ్చు. మార్చేస్తాను సార్. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సార్ 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 కట్టేస్తాను. కములే ఎప్పుడూ నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఆ, నా మాటిని మల్లీశ్వరిని మర్చిపోండి. నేను మర్చిపోయి చాలాసేపు అయింది, నువ్వే ఇంకా మర్చిపోలేదు. ఎల్లబుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి, ఓ 2 మెట్లు దిగితే అదే అలవాటైపోద్ది. పదండి. ఆటో అప్. జూబ్లీ బస్ స్టాండ్ తెలుసా? మీకు తెలుసా? తెలీదు. ఎక్కండి. ప్రసాద్ గారి నీతో కొంచెం పని ఉంది, పోనీ. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి రాలేదయ్యా, ఒంట్లో బాగలేదని వాళ్ళ అక్క కూతుర్ని పంపింది. సరే వచ్చి తొడమను. గౌరీ, తుడు. బాబాయ్, మొన్న వైజాగ్లో మల్లీశ్వరం రౌడీలు గొడవ చేస్తుంటే ఆపాడని చెప్పానే, ఓ ఇతనే. నమస్కారం అండి. నమస్తే. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి. ఆ రౌడీల్ని ఇంతకుముందు వైజాగ్లో ఎప్పుడైనా చూసారా? లేదు సార్, కానీ వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ కనిపించింది. వాళ్ళను చూస్తే గుర్తుపట్టగలరా? నేను ఎస్పీ గారితో మాట్లాడి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఏర్పాటు చేయమంటాను. మరి మీరు 2-3 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, పర్వాలేదా? అక్కడ బ్యాంకు ఎత్తేస్తారా? ఏ మెటర్నిటీ లీవ్ పెట్టవయ్యా? అది మగాళ్ళకి ఎవరు సార్? ఆ బాధలేవో ఆయన పడతారు, కానీ ముందు గెస్ట్ రూమ్ చూపించు. పద.